యాజ్ ఆన్ టుడే కొన్ని వాస్తవాలు అయితే మనకి స్పష్టంగానే తెలుస్తున్నాయి. కానీ బట్ ఇదే గెలుపు బాట అనుకోవడానికి వీల్లేదు. ఇంకా పరిస్థితులు చాలా మారుతాయి. తర్వాత సంస్థాగతంగా వైసీపీ సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు నియోజకవర్గాల వారీగా కానీ, జిల్లాల వారీగా కానీ, లేకపోతే నాయకత్వపు మార్పుల్లో కానీ, కొన్ని స్థానికంగా ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే, బహుశా ఇప్పుడు ఈయన గతంలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయాలు ఇప్పుడు చూసుంటారు. అసలు అంటే ఇప్పుడు ఒక కారుమూరి నాగేశ్వరరావు, లేకపోతే ఈ జోగి రమేష్, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరి మీద ఎలాంటి పిడిగైనా వేయచ్చు, ఎవరిని ఏమైనా సరే చేయొచ్చు అనేది కూడా ఉంటాయి. అంటే అలాంటి స్థాయిలో కాకపోయినా కొంత స్ట్రాటజీస్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అధినాయకుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా ఒపీనియన్. 1000% వాస్తవం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత అదే. ఒంటరిగా పోరాటమే ఆయన నేర్చుకున్నారు తప్పితే తనకు అనుచరులుగా ఉన్నటువంటి వారిని కూడా పోరాటానికి సిద్ధం చేయాల్సినటువంటి అవసరాన్ని ఇంకా గుర్తించలేదు. రెండోది సార్, ఇంకొక బలమైనటువంటి సార్ నేను అంటే నా అబ్జర్వేషన్ లో నాట్ క్రిటిసైజింగ్ ఆల్ ది లీడర్స్, కానీ ఇప్పుడు మనకు పెద్ద ఫ్యామిలీలో పాతకాలంలో 10 మంది కుటుంబంలో 12 మంది 8 మంది ఉండేవాళ్ళు. ఆ తండ్రి రెక్కల కష్టం మీద వీళ్ళందరూ బతికేస్తూ ఉండేవాళ్ళు. అట్లా వైసీపీలో ఏంటంటే ఈయన ఏదో కష్టపడి ఈయన తిరిగి మొత్తం అంతా ఇది చేసి అధికారాన్ని తీసుకొస్తే వీళ్ళందరూ ఇదవుదామనే తప్ప మన వంతు మనం కూడా చేయాలి అనేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్, ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ అనేది అంతగా లేదేమో అని. అదే సార్, రాజకీయాల్లో లేదు. ఎవరు మన అడిగితే చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న బలమైన నాయకులందరినీ తన విధేయులుగా మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన విధేయులను బలమైన నాయకులుగా మార్చాలనుకుంటున్నారు. ఇదే పెద్ద తేడా అని చెప్పామన్నా. అది ఆ పర్సెప్షన్ లో మార్పు రావాలి సార్. ఎందుకంటే సమాజంలో అనేక మంది నాయకులు మార్చాలి. సమాజంలో అనేక మంది వారిని మీ విధేయులుగా మార్చుకోవాలి, కానీ మీకు విధేయులుగా ఉన్న వారిని నాయకులుగా మార్చాలంటే నాయకత్వం అనేటువంటిది అంత తేలికగా వచ్చేది కాదు. అదొక పెద్ద త్యాగం. అనేక మంది అనేక సంవత్సరాలుగా త్యాగాలు చేసి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారిని మీ విధేయులుగా మార్చుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి నా వైపు నుండి ఇచ్చేటువంటి చిన్నపాటి సలహా. కరెక్ట్. అది మీరు తర్వాత సోషల్ మీడియా టీంని బలోపేతం చేయాలి అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బలంగా ఉందండి. లీగల్ విషయంలో కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంది. అయితే అందుకనే కదా సోషల్ మీడియా విషయంలో అధికార పార్టీ ఎంత దూరమైన 10, 15, 20, 30, 40 కేసులు కూడా పెట్టుకుంటూ రాష్ట్రాలు కూడా పొరుగు రాష్ట్రాలకు పంపించి అర్ధరాత్రి అపరాత్రి. అది ఎందుకు ఆ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఆ పాప ఎవరో అదృశ్యం అయిపోయింది. అటు గోదావరి జిల్లాల వైపు, ఇటు ఇక్కడ కూడా నీళ్ళలో మునిగిపోయేది అయిపోయేదో అఘాయిత్యానికి ఇదైందని. ఇన్ని రోజులైనా కూడా ఇంత దారుణమైనటువంటి విషయాల్లో టెక్నాలజీ ఇంత డెవలప్ అయినటువంటి పరిస్థితి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా పోలీసులకు ఉంది, కానీ అవి మాత్రం వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేరు. కానీ ఎవడో ఏదన్నా ఒక ఇది పెడితే క్షణాల మీద అర్ధరాత్రి వెళ్ళి ఇంటి తలుపులు తట్టి మరి వాళ్ళని ఒక ఉగ్రవాదిని లేపుకొచ్చినట్టు లేపుకురావటంలో కూడా సఫలీకృతం అయ్యారు. కానీ ఇంత చేసినా, ఇన్ని కేసులు పెట్టినా వాళ్ళేమో జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి వెంటనే మేము ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటున్నాం అంటే ఒక మరింత కరుడు కట్టిన కార్యకర్తల్లాగా ఒక రకంగా సోషల్ మీడియాని, వైసీపీ సోషల్ మీడియాని బలోపేతం చేయడంలో లోకేష్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని అనుకోవచ్చు. మనం బీజేపీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ గారి పాత్ర ఉన్నట్టుగా మీరు చెప్పింది. అదే మీరు ఇప్పుడు సోషల్ మీడియా విషయంలో సార్ చెప్పినట్టు సోషల్ మీడియా మీద ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బలంగా. ఇప్పుడు సార్ చెప్పిన దానికి కొంత కొనసాగింపు, ఆ సోషల్ మీడియాలో బలంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు లా చదువుతున్నారు. అవును, చాలా మంది ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉండేటువంటి అనేక మంది బలంగా ఉండేటువంటి వాళ్ళు ఇక మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు అంటే వచ్చాక అర్థమవుతుంది వాళ్ళకి చాలా ఆసక్తి పెరిగి లా చదువుతున్నారు. చాలా మంది లా అడ్మిషన్లు చాలా మంది జాయిన్ అయ్యారు. అందుకని సరే, అది మీరు అన్నట్టు కొన్ని పరిస్థితులు వారిని ఇంకా బలంగా నిలబెట్టడానికి దోహదపడుతున్నట్టు అనిపిస్తుంది. సో బట్ అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి రేపు రాబోయే కాలంలో మరింత ఈ పరిస్థితులు ఇంకా
క్షీణ దశకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఇవన్నీ కూడా ఈయన ఓవర్కమ్ అవుతారా? ఒకవైపు చూస్తే డెట్ అప్పుల కుప్ప కింద మారిపోతున్నటువంటి పరిస్థితి, డబుల్ ఇంజిన్ సర్కారుగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అని ఒకవైపు చెప్తున్నారు. పరిశ్రమలు చూస్తే ఒకటేమో అటు వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయింది, ఒకటి ఒరిస్సాకి వెళ్ళిపోయింది, ఒకటేమో కర్ణాటకకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి అంటే, ఇటు లాగుతా ఉంటే 3 మోస్తుంటే 6 అతుకుతున్నట్టుగా ఆ సామెత కింద తయారవుతుంది. సో ఏంటి దీన్ని మొత్తం ఓవరాల్గా ఎందుకు అసలు ఈ రకమైన పరిస్థితి? గతంలో చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ నేను కానీ చాలా సంవత్సరాలుగా మనం ఆయన దగ్గర నుంచి చూసాం. గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక స్టైలు ఇప్పుడు ఆయనలో కనిపిస్తూ ఉంది, ఒక అసహనం కనిపిస్తూ ఉంది, అనవసరమైన వాటి పట్ల కూడా ఆయన ఎక్కువగా ఇరిటేట్ అవుతున్న పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఆ పార్టీలో కానీ ఆ ప్రభుత్వం మీద ఆయనకు కంట్రోల్ లేకపోవడం వల్ల అంటారా, లేకపోతే వయసు ప్రభావమా? ఎలా చూడాలి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి? అంటే ఒకటండి, ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న అప్పుల విషయంలో మాత్రం ఆయనే సూపర్ స్టార్. ఆయన అది 95 పాలనా వ్యవహారం ఎప్పుడు అప్పుల విషయంలో ఆయనే సూపర్ స్టార్. పాలనా విషయంలో మాత్రం అనేక మంది ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఆయన పట్టు తప్పింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సరే ఇదే జిల్లాకైనా సరే ఎస్పీ లేకపోతే నగరానికైతే కమిషనర్ ఆఫ్ పోలీసు కీలకంగా శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో ఆయన బలమైనటువంటి వ్యక్తి. మనం చాలా పేర్లు విన్నాం గతంలో, ఫలానా ఎస్పీ గారు వచ్చారంటే టవరింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఇప్పటికీ కూడా మనం 10 మంది పేర్లు చెప్పొచ్చు. ఐజీగా చేసిన వాళ్ళు, చేసిన వాళ్ళ పేర్లు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరో నాకు తెలియదు. అదే ఎప్పుడైతే ఫలానా ఎస్పీ గారు ఫలానా పర్సన్ జిల్లాకి ఎస్పీగా వచ్చారంటే జిల్లాలో ఉన్న హోమ్ గార్డు వరకు మొత్తం అలర్ట్ అయిపోయి యాక్టివ్గా కనబడినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే అటువంటి కీలకమైన ఎస్పీలు కమిషనర్ల నియామకాల్లో అతి రాజకీయ జోక్యం కనుక ఉన్నట్లయితే ఎవరు వస్తారు? వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి మనం చూసాం విజయవాడలో, చిన్న విషయం కాదు అది. విజయవాడలో ఎప్పుడు చూడలే మనం. అంటే ఈవెన్ హంతకులు కూడా మనిషిని పొడి చేసి చంపేసి పడేసి వెళ్ళిపోతారు, తీసుకెళ్లి తగలబెడుతున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కడ నమ్ముకున్నారు. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ లో మనిషిని హత్య చేసి తీసుకెళ్లి తగలబెట్టడం అనేటువంటి అంతకంటే పెద్ద కళంకం ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి ఉండదు. దేశంలో గతంలో ఎక్కడా కూడా అటువంటి సంఘటన జరిగినటువంటి దాఖలా లేవు. ఇది పోలీసులే మనిషిని చంపి తగలబెట్టి ఆ బోర్డును కూడా కనబడకుండా చేయడం అనేటువంటి. ఇది ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఈ కమిషనర్లు ఎస్పీల నియామకాల్లో అతి రాజకీయ జోక్యం పెరిగిపోయి సమర్థులైనటువంటి వ్యక్తుల్ని తీసుకునే కారణంగా ఇది జరుగుతుంది. మన కమిషనర్ పెద్ద లేదా మన ఎస్పీ పెద్ద, మన ఎస్పీనే మనల్ని ఇబ్బంది పెడతాడు రేపోతే మనం తప్పు చేస్తే అనేటువంటి భయం కింది స్థాయి అధికారుల్లో ఉంటే పెద్దగా ప్రభుత్వం గురించి కూడా ఆలోచించరు. వాళ్ళ ఎస్పీ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ కమిషనర్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ డీజీ గురించి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే మీకు ఈ సిస్టంలో వీళ్ళందరూ కూడా వీక్ అయిపోతారో ఎస్ఐలు సిఐలు కూడా ఏం చేశారనేటువంటి మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు దాని మీద డిజిటల్ బుక్ సిద్ధం అని కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చెప్పారు. అవును, సరే అదంతా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు డిజిటల్ బుక్ అనే రిజిస్ట్రేషన్ కోసమో లేదంటే సేవ్ చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ ఇప్పుడేం చేయలేరుగా. కానీ అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఏ రాష్ట్రానికైనా కూడా ఆ పాలన పెర్ఫార్మెన్స్ కి ఒక అద్దం పట్టినట్టు ఉంటుందండి. దాంతోనే సార్ పెట్టుబడులు వచ్చేది కూడా. ఇంకొక ఆశ్చర్యకరమైన పాయింట్ చెబుతాం మీకు, మేము డిస్కస్ చేసాం ఆల్రెడీ. మనకు ఎంటైర్ ఇండియాలో ఒక బార్బేరియన్ కల్చరు, హింసకి వీటన్నిటికీ ప్రత్యేకగా ఉండేటువంటిదేమో బీహార్. లిటరసీ రేటు తక్కువ. తర్వాత మంచి హైలీ ఎడ్యుకేటెడ్ అండి. లిటరసీ రేట్ కేరళ అనేది ఫిగర్ గా చెప్తారు కానీ బట్ లిటరరీ పర్సనాలిటీస్ అమెరికాలో వాళ్ళు ఈ స్వైపింగ్ కార్డ్స్, పెట్రోల్ బంకులు కార్డు చేసిన దగ్గర చూసినా ఇంకా ఇతరత్రా చూసినా కూడా మంచి జమ్స్ లాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, సత్యానాథేళ్లతో సహా చూసుకుంటే. అలాంటి లిటరసీ రేటు టాప్ లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లోనేమో లిటరసీ రేటు భారతదేశంలోనే ఇవాళ 3వ స్థానానికి పడిపోయిందండి. అతి దారుణమైన స్థితిలో పాఠశాలలు ఇదైపోయిన పరిస్థితి, డ్రాప్ అవుట్స్ చెప్తున్నమాట. తర్వాత ఏంటంటే హింసకు సంబంధించి చూసుకుంటే వాళ్ళ దీంట్లోనే ఇది టాప్ లో ఉంది. లిటరసీ రేటు ప్రాథమిక స్థాయిలో హర్యానాలో పెరుగుతుందంటండి, బీహార్ లో పెరుగుతుందంట. సో అంటే ఇటు తట్టు అటు తిట్టు అయిపోయిన ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అండి? చాలా. అంటే మీకు లిటరసీ విషయంలో
ఎంప్లాయ్మెంట్ విషయంలో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడిపోతుంది, కళ్ళ ముందు కనబడుతుంది. అంటే డైరెక్ట్ గా అసెంబ్లీలోనే విద్యాశాఖ మంత్రి గారు 14% విద్యార్థులకు ఎన్రోల్మెంట్ తగ్గిందనేది సమాధానం చెప్పారు. 14%. పార్లమెంట్ లో చెప్పారు. అదే. పార్లమెంట్ లో 2 సార్లు రిపోర్ట్స్ దాదాపు 130,000 మంది తమిళనాడు ఎంపీ బాలు ఆయన అడిగిన బాలు. ప్రశ్నకి, టిఆర్ బాలు అడిగిన ప్రశ్నకి అక్కడ పార్లమెంట్ దీంట్లో చెప్పారు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. సుబ్బారెడ్డి గారు అడిగిన క్వశ్చన్ కి దానికి జయంత్ చెప్పారు. చౌదరి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి చెప్పారు 130,000 మంది విద్యార్థులు ఏది ఏమైనా- మైదానంలోకి వచ్చిన తర్వాత ఇటు షిఫ్ట్ అయిపోయారు, డ్రాప్ అవుట్స్ పెరిగాయని. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమైన విషయాల్లో లిటరసీ రేటు పెంచడము, ఈ డ్రాప్ అవుట్స్ ని తగ్గించడము, లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకొని ఇవ్వడం అనేది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఐఐటిఎన్స్ చేసిన రిపోర్టు, దీన్ని చూసి వైసీపీ వాళ్ళు ఆహా ఓహో అని చెప్పని వాళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఇదేంటంటే ఇట్స్ లైక్ ఒక వార్నింగ్ కూటమి ప్రభుత్వానికి. సో కూటమి ప్రభుత్వం తన యొక్క పరిపాలన పెర్ఫార్మెన్స్ ని ఒకసారి పునఃసమీక్షించుకొని ఎక్కడ కరెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటిది అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వైసీపీ ఇలాంటి రిపోర్ట్స్ చూసి ఉప్పొంగిపోకుండా ఇంకా స్ట్రాటజిక్ గా మరింత పార్టీని విస్తృత స్థాయిలో ఏ విధంగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒక విద్యార్థి పరీక్ష పాస్ అవ్వాలంటే 100కి 100 మార్కులు సాధించాలనే లక్ష్యంతో వెళ్ళినప్పుడు మాత్రమే పాస్ మార్కులు వస్తాయి. ఈ పాస్ మార్కులు ఏదో 2 మార్కులు మనకు అదనంగా ఉన్నాయి కదా అనుకుంటాం, అది కరెక్ట్ కాదు అనేటువంటిది. సో ఈ 2 పార్టీస్కి కూడా ఇది ఒక రకమైనటువంటి కాల పరీక్ష. ఇది ఎంతవరకే, ఇంకా మీరు అన్నట్టుగా టైం చాలా ముందు ఉంది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. థ్యాంక్ యూ మచ్ ఆర్ మస్తాన్ గారు.